రోజున మీరు ఎలాంటి వ్యక్తులను పక్కన పెట్టుకున్నారు? సుజనా చౌదరి గారు లాంటి వ్యక్తులను. నాకు వీరందరూ వ్యక్తిగతంగా నాకు అందరూ పరిచయం ఉంది. సుజనా చౌదరి గారు కానీ, రాయపాటి సాంబశివరావు గారిని, నాకు వాళ్ళందరి మీద గౌరవం ఉంది. వాళ్ళు ఎవరు నాకు వ్యక్తిగతంగా నాకు ఎవరితో శత్రుత్వం కానీ విభేదాలు కానీ లేవు. కానీ ప్రజా సమస్యలకి ప్రజల పక్షాన్ని నిలబడటానికి నేను సొంత కుటుంబంతో, సొంత అన్నయ్యతో కూడా నేను విభేదించి వచ్చిన వాడిని. అలాంటిది మీకున్న పరిచయమో, స్నేహమో, కలిసి ప్రయాణం చేసామో దాన్ని విభేదించి బయటికి రావడానికి నాకు పెద్ద ఇబ్బంది ఏం లేదు. దాని గురించి వెనక్కి కూడా ఆలోచించను. మీకు నాకు ఉన్నది ఒక కామన్ ఎజెండా, ప్రజలకి పనిచేయడం, కలిసి పనిచేయడం అనేది. అది జరగనప్పుడు నేను ఎందుకు మీ పక్షం ఉండాలి? ఒకసారి మీరు నాకు చెప్పాల్సిన అవసరం ఉంది. నాకు కాకపోయిన ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. సుజనా చౌదరి గారు మాట్లాడతారు, జల్లికట్టు స్ఫూర్తిగా తీసుకొని మీరు కోళ్ల పందాలు, పందుల పందాలు ఆడుకోమని చెప్పి. ఇదేనండి మీరు మాట్లాడే మాటలు? ఇన్ని కోట్ల మంది మనోభావాలు మీరు కించపరుస్తున్నట్టు కాదా? మరి మీరు ఏ స్ఫూర్తి తీసుకొని మరి బ్యాంకులకి మీరు రుణాలు ఎగ్గొట్టారో చెప్పండి. మీకు ఎవరు స్ఫూర్తి దానికి? ఆ మాట నేను మాట్లాడితే మీకు ఎలా ఉంటుంది? నాకు ఎంతో కాలం సుజనా చౌదరి గారి ఫైల్ ఇచ్చారు మాట్లాడమని. నాకు అర్థం కాలేదు. దాంట్లో నిజాలు నాకేంటో తెలియదు. నేను చెప్పాను వారికి, నాకు ఇచ్చిన వాళ్ళకి, నాకు ఆయన తెలుసు. కానీ నేను మాట్లాడడానికి నాకు ఇబ్బంది ఏం లేదు. కానీ దీంట్లో నిజాలు ఎంత ఉన్నాయో, మీరు నన్ను ఎవరైనా వాడుకుంటున్నారా నాకు ఇవన్నీ తెలియదు. మీరు కన్సర్న్, నేనేమైనా జ్యుడిషియల్, నేనేమైనా వేరే కూర్చోబెట్టి నేను ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీ కాదు మాట్లాడటానికి. నిజాలు తెలుసుకునేంత యంత్రాంగం కానీ శక్తి కానీ నాకు లేదు. మీరు కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళి మీరు తర్వాత వెళ్ళి మరి సిబిఐలో ఉందేంటో నాకు తెలియదు. కానీ మరి ఏ స్ఫూర్తి తీసుకొని సుజనా చౌదరి గారు మీరు బ్యాంకులకి రుణాలు మీరు తీసుకొని కూడా మీరు దాన్ని ఎందుకు మీరు పే చేయలేకపోయారు? దాని ఈరోజు ప్రైజ్ ఎవరు పే చేస్తారు? మీ వెనకాల మీరు ఇన్ని లోపాలు, ఇన్ని సమస్యలు పెట్టుకొని మీరు ప్రజలు అనే హక్కు మీకు ఎక్కడుంది? మీరు చేతనైతే స్పెషల్ స్టేటస్ కోసం మీరు పోరాటం చేయండి. అంతేగాని చేసేవారిని దయచేసి కించపరచకండి, వెనక్కి లాక్కండి.